ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైబ్రరీ గురు. ఇప్పుడు నేను చేసే వీడియో ఈరోజు డిగ్రీ కంప్లీట్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ సబ్జెక్ట్ చదవాలో సందిగ్ధంలో ఉన్న మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో విన్నాక మీకే తెలుస్తుంది తప్పకుండా ఏ సబ్జెక్ట్ చదివితే నేను లైఫ్లో సెటిల్ కావాలనేది మీకు అర్థమవుతుంది. ఈ వీడియో వినే కంటే ముందుగా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఏ కోర్స్ చదవాలి అంటే అందరూ ఏమంటున్నారంటే ఐటీకి రిలవెంట్గా ఉన్న కోర్సులు చదివితే మేము త్వరగా సెటిల్ అవుతామని. నేనేమంటున్నానంటే ఐటీ కోర్సులు వద్దు, లైబ్రరీ సైన్స్ ముద్దు. ఇప్పుడే మీకు వింతగా అనిపిస్తుంది, ఏంటి లైబ్రరీ సైన్స్, ఇది ఒక కోర్సా, మరి దీన్ని చదివితే మనకు ఫ్యూచర్లో సెటిల్ అవుతామా, ఇది ఒక కోర్సు ఉందా, మరి ఎక్కడ ఆఫర్ చేస్తున్నారు ఈ కోర్సుకి అడ్మిషను, ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనేది చాలామందికి తెలియదు. ఇప్పుడు నేను వివరంగా ఈ కోర్సులు ఎక్కడ మనం చదవచ్చు, దాని ఉపాధి అవకాశాలు ఏంటి, ఫర్దర్గా దీంట్లో మళ్ళీ హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఏం చదవాలో వివరంగా చెప్తాను. ఈ కోర్సు మన తెలంగాణలో మెయిన్గా మనకు ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ వాళ్ళు ఈ కోర్సులు మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఆ కోర్సులు ఎన్ని ఇయర్స్ అంటే ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఇప్పుడు మనకు సిపిగేట్ 2024 అడ్మిషన్స్ నిలబడ్డాయండి. దాంట్లో సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి 35 ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ డిగ్రీ, లైక్ మనకు మ్యాథమెటిక్స్ ఎట్లా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఇది లైబ్రరీ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఈక్వల్ అండి. మరి దీనికి ఎలిజిబిలిటీ ఎనీ డిగ్రీ. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. దాంట్లో పార్ట్ ఏ 40 మార్క్స్, పార్ట్ బి 60 మార్క్స్. ఇన్ డీటెయిల్గా ఈ కోర్స్కి ఎంట్రన్స్ సిలబస్ ఏంటి అంటే బుక్స్, పీరియాడికల్స్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అండ్ అర్థమెటిక్. దీంట్లో న్యూస్ పేపర్స్ మరియు పీరియాడికల్స్ అంటే ఇప్పుడు మనకి ఏమడుగుతారంటే మేజర్గా ఏది నేషనల్ న్యూస్ పేపర్స్ ఏ కంట్రీ నుంచి పబ్లిష్ అవుతున్నాయి ఏంటి అనేది జనరల్గా ఇక్కడ అడుగుతారు. మళ్ళీ కొన్ని పీరియాడికల్స్ నేమ్స్ అవి అడుగుతారు. పార్ట్ బిలో వచ్చేసి మనకు స్టార్ జీకే మరియు కరెంట్ అఫైర్స్ మీద అడుగుతారు. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, స్టార్ జీకే ఇవి అడుగుతారు. ఇవి కొంచెం చదవాలి. మరి అదేవిధంగా సబ్జెక్ట్ కోడ్ 36 వచ్చేసి మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఇది 1 ఇయర్ కోర్సు. ఆల్రెడీ ఎవరైతే మనకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చదివారో వాళ్ళ ఎలిజిబిలిటీ. దీనికి వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ 100 మార్క్స్ ఉంటుంది. లైబ్రరీ సైన్స్ బ్యాచిలర్ డిగ్రీలో ఏవైతే సబ్జెక్ట్స్ చదివారో ఆ సబ్జెక్ట్స్లోనే ఉంటాయి ఎంట్రన్స్లో. అవి ఏంటంటే లైబ్రరీ అండ్ సొసైటీ, లైబ్రరీ క్లాసిఫికేషన్, లైబ్రరీ కేటలాగింగ్, ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అండ్ సర్వీసెస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్. మరి యాక్చువల్గా వీటికి డేట్స్ ఏది సిపిగేట్ మీరు అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయింది, అది 16/5/2024 నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి 17th June 2024. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ఈ లైబ్రరీ సైన్స్ కోర్సు ఎక్కడ ఏ యూనివర్సిటీలో మన తెలంగాణలో అవైలబుల్గా ఉందో, ఇది ఎన్ని సంవత్సరాలు చదవాలో తెలుసుకున్నాము. మరి ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం నేను ఏం చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకు ఆంధ్ర యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ 2 సంవత్సరాల కోర్సు అక్కడ ఉంది. అదేవిధంగా కృష్ణదేవరాయ యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీలో కూడా ఈ కోర్సు అవైలబుల్గా ఉంది. మరి ఈ కోర్స్ చదివాక ఏంటి మరి యాక్చువల్గా ఉపాధి అవకాశాలు ఏముంటాయి అనేది చాలామందికి ఇప్పటికీ తెలియదండి. ఈ కోర్స్ చదవగానే ఇమీడియట్గా మీకు సెంట్రల్ గవర్నమెంట్లో 90,000 జీతంతో మీరు ఉద్యోగం సాధించడానికి చాలా వేకెన్సీస్ వస్తుంటాయి. ఆ ఆర్గనైజేషన్స్ పేర్స్ ఏంటి, ఎక్కడ ఏ మినిస్ట్రీలో వస్తాయో నేను చెప్తాను. మనకు మేజర్గా ఏంటంటే సెంట్రల్ స్కూల్స్, అవి సైనిక్ స్కూల్, నవోదయ, ఆర్మీ పబ్లిక్ స్కూల్స్, ఏకలవ్య మోడల్ స్కూల్స్. ఇవే కాకుండా మన స్టేట్ గవర్నమెంట్లో అయితే మహాత్మా గాంధీ జ్యోతి బాపులే, ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో కూడా మనకు లైబ్రేరియన్గా వేకెన్సీస్ ఎవ్రీ ఇయర్ మనకు వస్తుంటాయి. దీంట్లో మనకు దాదాపుగా 90 నుంచి 95,000 వరకు జీతంతో మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబు
ఈజీగా సాధించగలుగుతాం. ఇవే కాకుండా మనకు మన ఇండియాలో ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ అవేంటంటే డిఆర్డిఓ కానీ, ఇస్రో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇవి స్పెషల్ లైబ్రరీస్ అంటారు. దీంట్లో కూడా మనకు డాక్యుమెంటేషన్ ఆఫీసర్గా, లైబ్రరీ ఆఫీసర్గా, లైబ్రరీ అసిస్టెంట్గా వేకెన్సీస్ వస్తుంటాయి. దీనికి ఆయా వాళ్ళ ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందంటే బిఎల్ఐసి అడుగుతారు. కొన్ని ఆర్గనైజేషన్లో బిఎల్ఐసి అడిగినా కూడా ఇంటిగ్రేటెడ్ ఎంఎల్ఐసి చేసిన వాళ్ళు కూడా దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. మరి ఇవే కాకుండా మనకు ఐఐటీస్, ఎన్ఐటీస్, సెంట్రల్ యూనివర్సిటీలో కూడా మనకు లైబ్రేరియన్ వేకెన్సీస్ వస్తుంటాయి. లైబ్రరీ అసిస్టెంట్గా, లైబ్రరీ ఆఫీసర్గా అక్కడ కూడా మనం జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మనకు మెడికల్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. వాటిని ఏమంటామంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇక్కడ కూడా లైబ్రరీ ఆఫీసర్ పోస్టులు ఉంటాయి. అవి బిఎల్ఐసి లేదా ఎంఎల్ఐసితో కూడా ఆ క్యాడర్ను బట్టి వేకెన్సీస్ వస్తుంటాయి. అక్కడ కూడా మనం జాబ్ తీసుకోవడానికి వీలవుతుంది. మరి ఇవే కాకుండా ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సే కాకుండా మనకు ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఒక లైబ్రేరియన్ ఉంటాడు, అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉంటాడు, డిప్యూటీ లైబ్రేరియన్ ఉంటాడు. కాబట్టి మన ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో, సెంట్రల్ ప్రైవేట్ స్కూల్స్లలో కూడా లైబ్రరీ వేకెన్సీస్ వస్తుంటాయి. ఇక్కడ మన జాబ్ తీసుకోవడానికి ఇది చాలా ఈజీ వే అండి. మీకు ఎప్పుడైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోతుందో ఇమీడియట్గా 6 monthsలో మీరు జాబ్ కొట్టడానికి ఇది చాలా సులభమైన మార్గం. మరి ఇదే కాకుండా మరి ఈ కోర్సులో ఈ ఉపాధి అవకాశాలు ఇది ఓకే. మరి ఇది కాకుండా ఫర్దర్గా మేము చదవాలనుకునే వాళ్ళ కోసము మనకు పిహెచ్డి ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, దాదాపుగా అన్ని స్టేట్ మరియు సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా మనకు డాక్టరేట్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్స్ అవైలబుల్గా ఉంది. అది కనుక కంప్లీట్ చేస్తే మనకు ఇండియాలో ఉన్న ఏవైనా సెంట్రల్ లైబ్రరీస్ లైక్ ఐఐటి లైబ్రరీస్ కానీ, ఎన్ఐటి లైబ్రరీస్లో కూడా మనకు అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు అనేది వేకెన్సీ వస్తాయి. ఈ అసిస్టెంట్ లైబ్రేరియన్ అనేది మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఈక్వల్. ఇది డైరెక్ట్గా మనకు పీజీ అయిపోగానే ఎవరైతే యూజీసీ నెట్ క్లియర్ చేస్తారో, యూజీసీ నెట్లో మనకు లైబ్రరీ సైన్స్ సబ్జెక్ట్ అనేది 59 కోడ్ ఉంటుంది. అది రాస్తే ఒకవేళ క్వాలిఫై అసిస్టెంట్ ప్రొఫెసర్కు కానీ క్వాలిఫై అయితే మనకు డైరెక్ట్గా ఐఐటీస్, ఎన్ఐటీస్ మరియు స్టేట్ యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు. అక్కడ కూడా మనకు డైరెక్ట్గా 1,20,000 జీతంతో మీరు ఈ జాబ్ సాధించగలుగుతారు. మరి ఇవే కాకుండా ఎవరికైతే మనకు ఈ రెగ్యులర్గా అవకాశం దొరకలేదో, ఇక్కడ అడ్మిషన్స్ పొందలేకపోయారో వాళ్ళకు కూడా మనకు ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఉందండి. ఇది లైబ్రరీ సైన్స్ చదవాలంటే అవి ఏంటంటే మేజర్గా మనకు ఇగ్నో సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్లో ఓడిఎల్ అంటాము, ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్. అక్కడ మనకు బిఎల్ఐసి 1 year కోర్స్ ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ, ఎంఎల్ఐసికి వచ్చేసి బిఎల్ఐసి ఎలిజిబిలిటీ. అక్కడ చదవాలంటే 1 year మనకు ఇండివిజువల్గా ఉంటుంది. అది ఇవే కాకుండా మనకు మన స్టేట్లో అయితే అంబేద్కర్ యూనివర్సిటీలో కూడా బిఎల్ఐసి 1 year డిగ్రీ, ఎంఎల్ఐసి అనేది 1 year డిగ్రీ. కాకపోతే మనకు రెగ్యులర్గా చదివితే ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకొని మనకి ఎక్కడన్నా ఇంటర్వ్యూస్ ఉన్న దగ్గర ఏంటంటే రెగ్యులర్గా చదివిన వాళ్ళకు స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఈజీగా జాబు ఆర్గనైజేషన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తుంటాయి. మరి ఇదే కాకుండా ఇంకొక కోర్స్ ఉంటుంది దీంట్లో లైబ్రరీ సైన్స్లో, సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. దీనికి ఎలిజిబిలిటీ 10th లేదా ఇంటర్మీడియట్. ఇది మనకు కాకతీయ యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మనకి ఈ కోర్స్ ఉంది. అది 6 months కోర్సు. మరి ఈ కోర్స్ ఎందుకు చదవాలి? యాక్చువల్గా దానికి ఏమన్నా రికగ్నైజేషన్ ఉందా అంటే దీనికి కూడా రికగ్నైజేషన్ ఉంది. మనకు ఆ కోర్స్ చదివితే సెంట్రల్ లైబ్రరీస్, పబ్లిక్ లైబ్రరీలలో కానీ నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో మనకు లైబ్రరీ అటెండెంట్ అనే పోస్ట్ ఉంటుంది. అది బాటమ్ లెవెల్ పోస్ట్ అంటే లైబ్రరీ సైన్స్లో. ఆ కోర్సు ఎలిజిబిలిటీ ఏంటంటే 10th చదివాక 6 months ఈ లైబ్రరీ సైన్స్ కోర్స్ చేస్తే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ 6 months కోర్స్ ఎవరైతే గ్రామీణ విద్యార్థులు తొందరగా సెటిల్ కావాలనుకుంటే 10th తర్వాత మనకు కాకతీయ యూనివర్సిటీలో డిస్టెన్స్ మోడ్లో సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. అదేవిధంగా మనకు ఇగ్నోలో కూడా ఆ కోర్స్ ఉంది. మళ్ళీ అంబేద్కర్ యూనివర్సిటీలో కూడా ఆ కోర్సు అవైలబుల్గా ఉంది. ఈ కోర్స్ చదివిన వారికి మనకు ఈ సెంట్రల్ లైబ్రరీస్, స్టేట్ లైబ్రరీస్లలో కూడా లైబ్రరీ అటెండెంట్ పోస్ట్కు ఎలిజిబిలిటీ ఉంటుంది.
ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏ సబ్జెక్ట్ చదవాలో అని కన్ఫ్యూజన్లో ఉన్న వారికి ఇప్పుడు ఈజీగా అర్థమైంది. ఎందుకంటే తొందరగా మనం లైబ్రరీ సైన్స్ కోర్సు చదివితే ఈజీగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సాధించవచ్చు అనేది, అది కూడా మంచి సాలరీతో 90,000 నుంచి 1,00,000 వరకు ఇప్పుడు జీతం వస్తుందండి మనకు లైబ్రరీ సైన్స్ కోర్స్ చదివితే. ఇవే కాకుండా ఈ లైబ్రరీ సైన్స్లో ఇంకా ఫర్దర్గా డాక్టరేట్ చేసిన వాళ్ళకైతే డైరెక్ట్గా 1,20,000 అసిస్టెంట్ ప్రొఫెసర్గా మనము గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్గా సెటిల్ కావచ్చు. థ్యాంక్ యూ.